నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి. డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆదేశాలు. సీఎం పీఎఫ్ సేవలను మధ్యదారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పొందవచ్చు. ఆర్జీవన్ సీఎం పీఎఫ్ రీజనల్ కమిషనర్ అరి పచోరి వెల్లడి. శాంతి సామరస్యం నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడమే జామతే ఇస్లామీ హిందూ లక్ష్యం. జామతే ఇస్లామీ హిందూ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజరుద్దీన్ వెల్లడి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష మహోత్సవం. పరిశుభ్రత అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి. ఆర్జీవన్ SO2 GM చంద్రశేఖర్ సూచన. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ కొప్పుల వెంకటేశ్వర్లు కోరారు. RG3 GM కార్యాలయంలో సోమవారం సాయంత్రం GM నరేంద్ర సుధాకర్ రావుతో పాటు సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో RG కోల్ మైన్ ప్రాజెక్టు పురోగతి పనులు, OCP2 ఉపరితల గని పురోగతి పనులు, C5OB పై డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు చర్చించి దిశానిర్దేశం చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవాలని, అలాగే OCP2 ఉపరితల గని పురోగతి పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్దేశించిన ఓపీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా ఎప్పటికప్పుడు కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితుల పట్ల ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. భద్రతతో కూడిన ఉత్పత్తి రవాణా సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 6 నెలల సమయం ఉందని, ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించాలని కోరారు. అనంతరం ఆర్డ్రియల్ లాంగ్ వాల్ గనిని సందర్శించి నడుస్తున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రెస్క్యూ GM కె శ్రీనివాస్ రెడ్డి, ఏరియా ఇంజనీర్లు వైవి శేఖర్ బాబు, కె యాదయ్య, SO2 GMలు ఎం రామ్మోహన్, బండి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు CH వెంకటరమణ, జె రాజశేఖర్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, ఎస్టేట్స్ అధికారి ఐలయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఉదయ్ భాస్కర్, చంద్రశేఖర్, రఘురాం, మేనేజర్లు పాపయ్య, KV రామారావు, పెంచలయ్య, సుధాకర్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబీరుద్దీన్, C5 అధికారులు పాల్గొన్నారు. సీఎం పీఎఫ్ సేవలను మధ్యదారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పొందవచ్చని ఆర్జీవన్ సీఎం పీఎఫ్ రీజనల్ కమిషనర్ అరి పచోరి తెలిపారు. ఆర్జీవన్ GM కార్యాలయంలోని సమావేశ హాల్లో సోమవారం సాయంత్రం సీఎం పీఎఫ్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థలో సామాజిక భద్రత వినియోగాన్ని హామీగా కల్పించేందుకు ప్రయాస్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీవన్ SO2 GM చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం భవిష్య నిధి పెన్షన్ దావాలను తక్షణ పరిష్కారానికి సంబంధించి చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా జీరో పెండెన్సీ సాధించడం ముఖ్య లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ఆర్జీవన్ CMPF రీజనల్ కమిషనర్ అరి పచోరి, RG2 CMPF రీజనల్ కమిషనర్ గోవర్ధన్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని 825 రివైజ్డ్ PPO ఆర్డర్స్ ను SO2 GM కి అందజేశారు. కాగా ఆర్జీవన్ ఏరియా ఉద్యోగులకు సంబంధించిన CMPF నంబర్ అలాట్మెంట్, పదవి విరమణ పొందిన ఉద్యోగులు క్లైమ్స్ త్వరితగతిన పూర్తి చేయాలని SO2 GM చంద్రశేఖర్ కోరారు. ఈ సందర్భంగా CMPF రీజనల్ కమిషనర్ అరి పచోరి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి జాప్యం లేకుండా CMPF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ను బొగ్గు మంత్రిత్వ త్వరితగతిన పూర్తి చేయాలని, ఏరియా జనరల్ శాఖ సంబంధించిన పెండింగ్ పెన్షన్ సమస్యలు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. CMPF కు సంబంధించి ఏదేని పెండింగ్ ఉన్నచో గనుల సంక్షేమ అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే నవంబర్ నెలలో అందరూ కూడా పెన్షన్ కొరకు జీవన్ ప్రమాణ్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, పర్సనల్ అధికారులు వేణు, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, గనుల సంక్షేమాధికారులు గణేష్, శ్రీనివాస్, రవీందర్, CMPF కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్,
ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడమే జామతే ఇస్లామీ హిందూ లక్ష్యమని జామతే ఇస్లామీ హిందూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజరుద్దీన్ తెలిపారు. గోదావరిఖని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సంక్షేమం, విద్య, సమాజ అభ్యున్నతికి జామతే ఇస్లామీ హిందూ పనిచేయడం జరుగుతుందన్నారు. అందుకు అన్ని మతాలను, అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి జామతే ఇస్లామీ హిందూ సిద్ధమవుతుందని వెల్లడించారు. జామతే ఇస్లామీ హిందూ ఎన్నికల్లో పోటీ చేయదని, అది ఒక నాన్ పొలిటికల్ సంస్థ అని తెలిపారు. ముందుగా తమను తాము బలంగా తయారు చేసుకుని అనంతరం అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడానికి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. Last 25 years से throughout the nation work कर रही है with three important fields में. One is education, second social service, and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated, we want to build the nation, we have to serve in the field of education. Secondly, we have worked regarding social service. We are having various institutes, medical services as well as economical services. We are running banks without interest, so that the society uplift, so that the exploitation from the various agencies close up and the people of the nation, people of the country develop as much as they required for their necessities. And third field, we are doing work in communal harmony. This is the very important for this nation. India is a country, is a democratic country, is having the people of various thoughts, various religious, various faith. Everyone has the right to develop. Everyone have right to live in this country. Everyone has live country as a good person, as a benefited for the community and the nation. As for the concern for the third work, we are forming various forums, forum for democracy and communal amity. We are forming various institutions, various organizations, so that every person 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాము. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలో ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ
కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ మీడియా సమావేశంలో జామతే ఇస్లామీ హిందూ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, మౌలానా మహమ్మద్ అహ్మద్ ఖాన్, సయ్యద్ ఆలిముద్దీన్, జమ్మా మసీద్ అధ్యక్షులు పసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించి 70 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోదావరిఖని పట్టణంలో ఘనంగా అంబేద్కర్ బుద్ధ ధమ్మ దీక్ష మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో గౌతమ బుద్ధుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకంటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌతమ బుద్ధుడు ఏర్పాటు చేసిన బౌద్ధ మతాన్ని సామ్రాట్ అశోక చక్రవర్తి ఆచరించడం బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగింపు వరకు వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న విజయదశమి నాడు 5 లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారని, దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన బౌద్ధ ధర్మ పునరుద్ధరణకు చారిత్రాత్మక మైలురాయిగా మిగిలిందని వారు అన్నారు. నైతికత, సమానత్వం, సామాజిక న్యాయం అందించాలనే అంబేద్కర్ సంకల్పానికి ఆచరణాత్మక రూపమే బుద్ధిజం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరించాలని అన్నారు. సాహిత్యపరంగా నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో మరి ఎన్నో పట్టాలు తీసుకున్న రాజ్యాధికారంలో మార్పు తీసుకురావడానికి దానికి బుద్ధిజమే శరణ్యమని గుర్తించి తనకు అవకాశం వచ్చిన కూడా ఈ ప్రభుత్వాలు, పాలకులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా అనేకమైన అవరోధాలకు, అనేక అవమానాలకు మరి భరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి, ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించినా కూడా అప్పుడున్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేయకపోవడానికి మనస్తాపానికి మరి 1966లో పూణేలో మరి కొన్ని లక్షల మందితోని నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో బుద్ధిజం తీసుకున్న మహోన్నతమైన రోజు ఈరోజు. మరి దళిత సమాజం, దళిత బహుజనులంతా ఈ డేట్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అగ్రవర్ణాలు ఇప్పటికీ మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నాయి. 2-3% ఉన్న మరి సభ్యులు ఇవాళ భారతదేశాన్ని 75 సంవత్సరాలు ఏరుతానంటే మన యొక్క ఐక్యతను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఎన్నో దళిత సమాజం, దళిత సంఘాలు ఉన్న కేవలం ఈ బోర్పేల్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక నుంచి మరి చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం కోసము చేసినటువంటి కృషిలో ఫలితంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ద్రోహం చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి అన్న ఉద్దేశంతో నిరంతరం తపన చెంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కూడా కలరాయడం కోసం ఆలోచన ప్రభుత్వాలు కృషి చేస్తున్న సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే గౌతమ బుద్ధుడు సమాజ హితం కోసము, సమాజ ఉద్ధరణ కోసం, బహుజన హితం కోసం పాటుపడినటువంటి గౌతమ బుద్ధుని యొక్క కర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో 1956వ సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీన విజయదశమి రోజు, ఈరోజు చాలా గొప్ప దినము. మరి విజయదశమి రోజు నాగపూర్ ప్రాంతంలో దాదాపు 5 లక్షల మందితోటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రోజు ఈరోజు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ అకునూరి బాల అంకుష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గద్దల శశిభూషణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్, బహుజన సాహిత్య కాలనీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాది వెంకటేశం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేకల సురేష్, తిరుపతి, పనుగంటి రాజలింగం, రామగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలని ఆర్జీవన్ SO2 GM చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని మోదీ ఆలోచనలు ముందుకు తీసుకుపోతూ స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోదావరిఖని ఐబీ కాలనీలోని CMPF కార్యాలయంలో కాలనీ పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆఫీసులను, ఖాళీలను శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రం ఉంచుకోవాలని, ఒక అక్టోబర్ నెలలోనే కాకుండా ఈ కార్యక్రమం నిత్యం కొనసాగించాలని అన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు మనం నిర్వహించినటువంటి క్యాంపెయిన్ 5.0లో భాగంగా
స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాంలో మన RG1 ఏరియాలో ఒక 15 ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా మైన్స్, తర్వాత కాలనీలు అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అందులో ఎక్కడైతే మనకు గార్బేజ్ కావచ్చు, తర్వాత క్లీన్లెస్ లేకపోవచ్చు, అలాంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ CMPF రీజనల్ కమిషనర్ క్యాంపస్ లోపల క్లీనింగ్ చేయడానికి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యాము. సో ఈ ప్రోగ్రాము సింగరేణి వ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే మన యొక్క దైనందిన జీవితంలో ఈ క్లీనినెస్ అనేది ఒక పార్ట్గా కావాలనేటువంటి ఒక ఆలోచన మన ప్రైమ్ మినిస్టర్ కానీ, మన గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన, తర్వాత మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో అన్ని విభాగాల అధిపతులు ఇక్కడ వచ్చారు ఈ ప్రోగ్రాంలో భాగంగా పార్టిసిపేట్ చేయడానికి. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్మికులు అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ క్లీన్నెస్ అనే ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఫుల్ కోఆపరేషన్ ఉంది ఇక్కడ. ఈ కార్యక్రమం అనేది ఒక ఓన్లీ సంవత్సరంకి ఒకసారి ఈ అక్టోబర్లో మాసమే కాకుండా దైనందినంగా అంటే నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఆశిస్తున్నాను. ఇదే మనకు ఒక పర్పస్. ఈ మెసేజ్ మొత్తము సొసైటీలో మన సింగరేణి వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రతి పౌరునికి చేరాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో CMPF రీజనల్ కమిషనర్ హరి పచోరి, కె గోవర్ధన్, AITUC RG1 సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, RG1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, SSO వీరారెడ్డి, హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా వీరయ్యపల్లి బీజేపీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రారెడ్డి రామగుండం సిపిని కోరారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని పట్టణానికి వచ్చిన బీజేపీ అధ్యక్షులు కె రామచంద్రారెడ్డి వెంట భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు రామగుండం కమిషనరేట్ వరకు తరలివచ్చారు. కమిషనరేట్ గేటు వద్ద నుండి కొంతమంది బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి సిపి కార్యాలయంలోని సిపి అంబర్ కిషోర్ చాను కలిసి ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వీరయ్యపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో అక్కడ బీజేపీ మండల అధ్యక్షునిగా ఉన్న ఏటా మధును కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురిచేయడం, చంపుతామని అనడం మూలంగానే తమ పార్టీ నాయకులు ఏటా మధుకర్ ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడి పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరించడం కారణంగానే తీవ్ర భయభ్రాంతులకు గురైన మధు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మధు ఆత్మహత్యకు కారణమైన నాయకులపై FIRలో ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సహకరించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సిపి కోరడం జరిగిందని తెలిపారు. బీజేపీ పార్టీ నాయకుల జోలికి వస్తే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో వీరయ్యపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకుని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఈరోజు నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటిని రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా, ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది.
కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ, ఎక్స్ఎంపీపీ, ఎక్స్ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మా బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి, తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతోని అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి, లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి. ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మధుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యలో లేకుండా వెళ్ళాడు. దీనన్నిటికీ కారణం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఒక కనుసోగు పోలీసు వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అవసరం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేస్తే కూడా మనం ఎదుర్కొందాం, భయపడేది లేదు, మనం ఎదుర్కొందాం ఈ యొక్క గుండాయిజాన్ని. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఆగాడాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే పూర్తి పార్టీ వార్తను ఉన్నది, ప్రతి ఒక నిమిషం వార్త ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము ఇప్పుడు కమిషనర్ కావడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం. మా జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా. వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏం మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను, తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు. ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పోలీస్ అధికారి దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మా సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద, బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ రకమైనటువంటి ఈ అత్యాచారాలు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మాకు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు మాయించి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో కానీ, ఇంకా అక్కడ జిల్లాలో కానీ. ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న భయంతో లోకల్ బాడీస్లో ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, వాళ్ళ నాయకులుగా హెచ్చరిస్తున్నాను. బీజేపీతో పెట్టుకుంటే మీకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మా కార్యకర్తల జోలికి వస్తే దానికి వికారం కూడా తీసుకుంటామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తాను మీ ద్వారా. జాప్యం లేకుండా కోల్ మైన్స్, ప్రావిడెంట్ ఫండ్ సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం పీఎఫ్ రీజనల్ కమిషనర్లు అరిపచోరి కె గోవర్ధన్లు అన్నారు. మంగళవారం జీఎం కార్యాలయం నందు సంబంధిత అధికారులు ఉద్యోగులతో ప్రయాస్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కమిషనర్ ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులు రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ 355 పీపీఓ ఆర్డర్స్ ను అర్జిత్రి ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం పీఎఫ్ రీజనల్ కమిషనర్ హరిపచోరి మాట్లాడుతూ సీఎం పీఎఫ్ లావాదేవీలు అన్ని సీకేఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఉద్యోగులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సీఎం పీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని తెలిపారు. సీఎంపీఎఫ్ క్లైమ్స్, రివైజ్డ్ పెన్షన్ పై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానమిచ్చారు. పెన్షన్ సీఎంపీఎఫ్ దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా చర్యలు చేపట్టామన్నారు. జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని చెప్పారు.
RG3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు మాట్లాడుతూ ఉద్యోగుల CMPF వివరాలను చూసే సిబ్బంది CMPF అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, ఉద్యోగుల ఒక దరఖాస్తు కూడా పెండింగ్ లేకుండా చూడాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగాధిపతి బి సుదర్శనం, ఫైనాన్స్ DGM CJ సురేఖ, DYPM వి సునీల్ ప్రసాద్, సీనియర్ PO పి రాజేశం, సివిల్ అధికారి మనోజ్, CMPF సిబ్బంది కామేశ్వరరావు, అనిత, మనోహర్, ప్రదీప్ రెడ్డితో పాటు వివిధ గనుల సంక్షేమ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రమునకు నూతనంగా డీజీపీ శివధర్ రెడ్డిని మాజీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని పోలీస్ హెడ్ క్వార్టర్లో శివధర్ రెడ్డిని ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా డీజీపీగా నియమించబడ్డ సందర్భాన్ని పురస్కరించుకొని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న కోలేటి దామోదర్ శివధర్ రెడ్డికి పూల మొక్కను అందించి శాల్వతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయండి. డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు కొప్పుల వెంకటేశ్వర్లు ఆదేశాలు. CMPF సేవలను మధ్యదారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పొందవచ్చు. RG1 CMPF రీజనల్ కమిషనర్ హరి పచౌరి వెల్లడి. శాంతి సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడమే జామతే ఇస్లామీ హిందూ లక్ష్యం. జామతే ఇస్లామీ హిందూ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజరుద్దీన్ వెల్లడి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష మహోత్సవం. పరిశుభ్రత అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి. RG1 SO2 GM చంద్రశేఖర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.